అందుకని మళ్ళీ చెప్తున్నారు పిల్లలకి ఇంతమంది ఆర్టిస్టుల్ని ఒకే స్టేజ్ మీద తీసుకురావడం అనేది చాలా కష్టమైన పని, మనకు దొరకరు మీరు. ఎందుకంటే వాళ్ళు చెప్పే ప్రతిదీ కూడా నిష్ణాతులు, వాళ్ళ యొక్క విభిన్న ఆకృతులు మీకు తర్వాత పరిచయం చేస్తున్న వాళ్ళందరినీ కూడా చాలా గొప్ప వ్యక్తులు. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చక్కగా మీరు మార్నింగ్ వర్క్షాప్ ఉంటుంది, మ్యాక్సిమం 12-1 గంటల వరకు ఉంటుంది, తర్వాత ఈవినింగ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు అడగండి, చక్కగా అడిగి వాళ్ళు చిన్నపిల్లలు మీరు ఏమనుకోరాళ్ళు ఏది మీకు అనిపిస్తే ఆ క్వశ్చన్లు అడిగి చక్కగా నేర్చుకోండి, చక్కగా వాళ్ళు అన్ని వివరిస్తారు. ముందుగా ఇక్కడ మీకు ప్రత్యేకంగా వచ్చిన ఈ ఆర్టిస్టులు కొంతమందిని పరిచయం చేస్తాను. ముందుగా అల్లు రాంబాబు గారు, స్పెషలిస్ట్, పోర్ట్రైట్ రైటింగ్లో అద్భుతమైన పోర్ట్రైట్ రైటింగ్లో స్పెషలిస్ట్. సో ఇది యాక్చువల్గా పెయింటింగ్ ఫ్యాకల్టీ, మరి మంచి నిష్ణాతులు. అటువంటి యొక్క సేవలు, ఆయన సేవలు మామూలుగా అయితే ఆయన దొరకరు. ముఖ్యంగా మనం పిలవడం ముఖ్యంగా వీళ్ళిద్దరి గురించి మా మరియు కాస్మోపాలిటన్ మా క్లే మౌల్డింగ్, ఈ క్లే మౌల్డింగ్ స్పెషలిస్ట్. ఆ క్లే ద్వారా మనకు మామూలుగా ఆ ఫేస్ ఆకుని కరెక్ట్గా వచ్చేది అద్భుతంగా ఆయన తయారు చేయగల ప్రతిభ అయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టి మోహన్ రాజు గారు, ఈయన మాస్టర్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ అండి. ఈయన ఇంకా పైన అందులో నేర్చుకున్నారు. ప్రస్తుతానికి సోషల్ వెల్ఫేర్లో ఈయన పనిచేస్తున్నారు. రకరకాల వాటిలో ఈయనకి అభినవేశం ఉంది. గ్రాఫిక్స్లోను, కార్టూన్స్ గీయటంలోను, మిగతా పెయింటింగ్లోను, ఆర్ట్లోను, పోర్ట్రైట్లో కూడా స్పెషలిస్ట్. మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు కార్యక్రమం పేపర్ కొలాజ్, పేపర్ కొలాజ్, పేపర్ కట్ చేసి పేపర్తో ఉన్న విభిన్న కళాకృతులను ఈరోజు ఆయన స్పెషలిస్ట్గా పిలిచాం. ఆయన మీకు అందరికీ చేసి చూపిస్తారు. ఆయన అదేవిధంగా మృత్యుంజయరావు గారు, ఆయన పిఎం కేంద్రీయ విద్యాలయంలో ఆయన నాకు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం అంటే నన్ను కూర్చోబెట్టి 10 నిమిషాల్లో లాస్ట్ టైం నేను పోర్ట్రైట్ పెన్సిల్ స్కెచ్ చేసి ఇచ్చారు. అది నేను కూర్చొని సరదాగా పెడితే అద్భుతమైన అప్లాజ్ అవుతుంది. అసలు అద్భుతంగా మీలాగానే ఉందంటే చాలా బాగా గీశారు ఎవరని చెప్పి అంత నిష్ణాత వితిన్ మినిట్స్లో ఆల్మోస్ట్ 10 మినిట్స్లో గీస్తారు ఆయన నన్ను కూర్చోబెట్టి. అలాంటి మంచి ప్రతిగా ఎస్పెషల్లీ వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి ఫైన్ ఆర్ట్స్ కళ నేర్చుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మన పేరెంట్స్ ఇవ్వడం అనేది మా జీవితంలో మాకు జరిగిన సంఘటనల కంటే ఇప్పుడు మంచి అవేర్నెస్ వచ్చింది పేరెంట్స్లో. అందుకనే వాళ్ళకి తల్లిదండ్రులకి మొట్టమొదట నేను అభినందనలు తెలియజేసుకుంటాను. ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా ఈ డయాస్ ఇవ్వడమే కానీ ఈ ప్రక్రియను కొనసాగించడానికి మనకి ఈ మచిలీపట్నం కాస్మో పాలిటెక్నిక్ మా మిత్రులు రమేష్ గారు, ఆయన నాకు 30 సంవత్సరాల నుంచి పరిచయం. ఆర్టిస్టులు మిత్రం. ఈ ఊరిలోని మచిలీపట్నం అనేది చాలా సుప్రసిద్ధమైనటువంటి కళాకేంద్రం. ఒకప్పుడు ఇక్కడ జాతీయ కళాశాల ఉంది. సో వాళ్ళ ఆర్టిస్టులు కొంతమంది చాలా ప్రఖ్యాతిగాంచిన ఆర్టిస్టులు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఉద్భవించారు. కాబట్టి వాళ్ళని మీరు పొడికించుకొని వాళ్ళని మార్గదర్శకంగా తీసుకొని ఈరోజు ఇవి చేసేటువంటి కళాకారులు ఏవైతే మీకు స్పెషలైజేషన్గా పేపర్ కొలాజ్ వరకు, దీన్ని ఏమంటారంటే కత్తిరింపు కళ అంటారు, కాగితపు కత్తిరింపు కళ, రంగులు లేకుండానే పెయింటింగ్ ఎంఎఫ్ఏలో వారికి ఇష్టమైనటువంటి కళ శిల్పకళ, చాలా కళాఖండాలు నిర్మించారు. ఈరోజు మట్టితో ఏ విధంగా చేయాలనేది వారు చూపిస్తారు. వారు అమరావతి ఆర్ట్స్ దాంట్లో టెర్రరిస్ట్ ఆయన ఒక వన్ ఆఫ్ ది ఫౌండర్ ఆఫ్ ది మెంబర్ అయిన అమరావతి అకాడమీ అని చెప్పి పెట్టారు, ది విజువల్ ఆర్ట్ అకాడమీ. దానికి వారు ట్రెజరర్గా చేస్తున్నారు. వారు ఎప్పుడు నిత్యం కూడా పిల్లలతోటి మమేకమై గుంటూరులో వందలాది చిత్రకారులు తయారు చేశారు. వారు ఈరోజు రావడం చాలా అదృష్టం. వారి యొక్క శిల్పకళా నైపుణ్యాన్ని చూసి మీకేమన్నా డౌట్లు ఉంటే వారి దగ్గర నుంచి మీరు అడిగి చక్కగా నేర్చుకొని ఈ అవకాశాన్ని అందించినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ ఊరి ప్రముఖులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుసుకుంటూ జై హింద్. ఇక్కడికి వచ్చేదాన్ని మంచి అద్భుతమైన అవకాశం, అమూల్యమైన అవకాశం. పిల్లలకి ఆవిడే చెప్తున్నారు క్వశ్చన్ వేయండి అని చెప్పి. ఒక పక్కన ఆర్టిస్ట్ మీరు క్వశ్చన్ వేయండి, నన్ను అడగండి అని చెప్పి చాలా చక్కగా డీటెయిల్డ్గా బేసిక్స్ అన్నీ
ఇందాక నేను చూశాను కొంతసేపు, చాలా అద్భుతంగా చెప్పారు. ఆవిడ ఆ సేవలు కూడా మీరు ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మధ్యాహ్నం 1 గంట తర్వాత బహుశా కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ మనకు దొరకమన్నా దొరకరాళ్ళు. అందరికీ నమస్కారం. నా పేరు మోహన ప్రియ. నేను తిరుపతి నుంచి వచ్చాను. నేనైతే నాది MBA గ్రాడ్యుయేషన్. కానీ చిన్నప్పటి నుంచి నా హాబీ అయితే పెయింటింగ్. సో పెయింటింగ్లో రియలిస్టిక్ అండ్ హైపర్ రియలిస్టిక్ వర్క్స్ పైన నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను. సో దాన్నే నేను ఎంచుకున్నాను అనమాట. ఓకేనా, నేను చదువుకున్న ఆ ఫీల్డ్కి వెళ్ళకుండా ఈ ఫీల్డ్ పైనే నేను నా లైఫ్ని డిపెండెంట్ అయ్యాను. సో దానిపైన రకరకాల ప్రయోగాలు చేస్తూ రకరకాల కోర్సెస్ నేర్చుకుంటూ నేను నేర్పిస్తూ సో అలా గ్రో అవుతున్నాను. త్వరలోనే నా వర్క్స్ అన్ని కొంచెం సిద్ధం చేస్తున్నాను. రిలీజ్ చేశాక మళ్ళీ మీ ముందుకు వస్తాను వాటితో. సో నాకు ఇటువంటి పరిస్థితుల్లో నాకు ఇటువంటి మంచి అవకాశాన్ని ఇచ్చిన ఈ సొసైటీ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలని తెలియజేసుకుంటున్నాను. నేనైతే నేటివ్ తెలుగు కాదు, ఐఎమ్ రిలేటెడ్ టు తమిళియన్. సో తమిళ్ నేను చదువుకునేంత కూడా అదే. తర్వాత నేను తెలుగు నేర్చుకున్నాను. సో అందుకే కొంచెం తడబడుతూ ఉంటాను. అయినా తప్పుగా ఏం అనుకోకండి. ఏదైనా తప్పుగా పలికినా కూడా నన్ను క్షమించండి. సో పిల్లలు, నేను మీ గురించి అడుగుతున్నాను. మీకు రిలేటెడ్గా మేము మీకోసం వచ్చాం. మేమందరం కూడా మీకోసం సేవలు చేయడానికి ఇంత దూరం వచ్చాము. సో ఇందులో మీ పాత్ర ఏంటి అంటే, మీరు తెలియనంత మా దగ్గర అడిగి తెలుసుకోవడము, నేర్చుకోవడము. నా ఒకరితో మాత్రం కాదు, అందరి దగ్గర చాలా పరిచయాలు పెంచుకోవడం. మీరు ఓపెన్ అప్ అయ్యి మీరు మంచిగా ముందుకు వచ్చి అడిగితే మేము ఎంతైనా చెప్పగలుగుతాం. అవును కదా? సో మాకు అనిపించింది, మేము చెప్పాలనుకునేది మేము ఒకవైపు చెప్తూ ఉంటాము. మీకు అనిపించింది కూడా అడిగి నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో ఇటువంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ చేసి మా అందరినీ మళ్ళీ పిలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా చక్కగా మాట్లాడారు. తమిళ అయిన కూడా తెలుగు చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ డాక్టర్ ఎం సత్యానందం గారు, మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మండపేట నుంచి, కోనసీమ జిల్లా. అక్కడ నుంచి ఇక్కడికి రండి సార్, ఇక్కడికి ఇచ్చేశారు. మరి ఈయన కూడా అద్భుతమైన పెయింటింగ్స్ మీ అందరికీ నేర్పిస్తారు, అనేక మెలకువలు నేర్పిస్తారు. వారి గురించి కూడా 2 నిమిషాలు మీరు పరిచయం చేసుకోవాలి. ముందుగా వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, నా తోటి కళాకారులకు, శ్రేయోభిలాషులందరికీ కూడా ఈరోజు ప్రత్యేక శుభాకాంక్షలు అలాగే ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎక్కువ మాట్లాడను, ఇంట్రడక్షన్ అన్నారు కాబట్టి 2 విషయాలు. ఒకటి, నేను ఆంధ్ర యూనివర్సిటీలో BFA చేసి అహ్మదాబాద్ యూనివర్సిటీలో MFA MLIC కంప్లీట్ చేశాను. రీసెంట్గా డిసెంబర్ 27ని డాక్టరేట్ అవార్డు ఇవ్వడం జరిగింది డ్రాయింగ్లో. కారణం ఏంటంటే, ఇప్పటి వరకు 200 మంది స్టూడెంట్స్ని ఆర్ట్ పరంగా తీర్చిదిద్ది ఒక 25 మెంబర్స్ నా దగ్గర చదివిన వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తూ 40 మంది గవర్నమెంట్ స్కూల్స్లో డ్రాయింగ్ టీచర్గా పనిచేస్తున్నారు. ఇది కాకుండా మదర్ తెరీసా పేరు మీద ప్రతి ఏటా చిన్నపిల్లలకు డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ పర్యావరణానికి తోడ్పడవలసిందిగా నా వంతు నేను ఎప్పుడు కూడా సహకారాలు అందిస్తున్నాను. ఇక లాస్ట్ వన్, ఇక్కడికి వచ్చేటప్పటికి కొంతమంది మిత్రులు, వాస్తవానికి చెప్పాలంటే మొత్తం ఇండియా వైజ్ ఆర్టిస్టులు చాలామంది ఉంటారు. కానీ అందులో ప్రముఖమైన ఆర్టిస్టులను కొంతమందే ఉంటారు. ఆ ప్రముఖమైన ఆర్టిస్టుల్లో ఇక్కడ ఉన్నటువంటి దిగ్గజాలందరినీ ఏరి రమేష్ గారు ఇక్కడికి తీసుకొచ్చారు. అలాగే వారితో ఉన్న సభ్యులు, సంస్థ సభ్యులందరూ కూడా మీ అందరికీ ఉపయోగపడాలని ఈ పెద్ద ప్రయత్నమే, చిన్న ప్రయత్నం అయితే నేను కాదు, ఎందుకంటే చాలా చోట్ల నుంచి రావడం జరిగింది. ఈ పెద్ద ప్రయత్నానికి తోడ్పడినటువంటి పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిన్నపిల్లల్లో ఒకవేళ ఇందాక మ్యామ్ ఉన్నారు, తిరుపతి నుంచి వచ్చిన మేడం గారు, ఫస్ట్ నుంచి మీకు కొన్ని మెళకువలు నేర్పిస్తూ ఉన్నారు డ్రాయింగ్లో. సేమ్ అదేవిధంగా మీకు పాంప్లెట్లో ఇచ్చినటువంటి 6 కూడా 100% దిగ్గజాలు అన్న కారణం వాళ్ళ క్రింద ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్. సో వాళ్ళ దగ్గర కూడా మంచి టెక్నిక్స్ అన్నీ నేర్చుకోండి, డ్రాయింగ్లో మంచి పట్టు సాధించి మంచి కళాకారులుగా తయారవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. వెరీ మచ్.
మరి ఇంతమంది ఆర్టిస్టులు ఇన్ని కళాకృతుల మధ్య అనేక రకాలు మీకు నేర్పుతారు, ఎన్ని జాగ్రత్తగా నేర్చుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రమేష్ గారు, పిఎస్వి రమేష్ గారు, మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపక సభ్యులు, సెక్రటరీ. ఒక విధంగా చెప్పాలంటే దీనికి కర్త కర్మ క్రియ. అసలు ఒక విధంగా కృష్ణా జిల్లాలో కానీ ముఖ్యంగా మచిలీపట్నంలో కానీ ఈ ఆర్ట్ అనే దాన్ని లైవ్లీగా ఉంచడంలో ప్రధాన భూమిక పోషించేది రమేష్ గారు. ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్ ఉంటారు, ఆయన తెలియదు. యాక్చువల్గా 2010 సంవత్సరం మధ్య మచిలీపట్నం కల్చరల్ అసోసియేషన్ని ఒక ఫామ్ చేశాము. రమేష్ గారును నేను ఇంకో ఆయన పేరేంటి చేశాము. విద్యాధర్ గారు మర్చిపోయా. విద్యాధర్ గారు ఆయన కూడా మన కాలేజీ నిర్వాహకులు మరియు జర్నలిస్టు అన్నీ ఆయన. మేమంతా కలిపి ఒకటి అప్పుడు మొదలెట్టాం. కానీ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల నేను విజయవాడ వెళ్ళటం, ఆయన వేరే వెళ్ళటం, ఈయనేమో బిజీ అవడంతో దీన్ని రమేష్ గారును విద్యాధర్ గారు వీళ్ళందరూ కలిపి మచిలీపట్నం ఆర్ట్ అకాడమీగా దాన్ని మార్పు చేయడం జరిగింది. అక్కడి నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం 2 సంవత్సరాల క్రితం మన కృష్ణా యూనివర్సిటీలో భారీ ఎత్తున ప్రోగ్రామ్ చేశారు. ఈ సంవత్సరం మొన్నే ఈ మధ్య రీసెంట్గా మన స్కూల్లో లిటిల్ ఫ్లవర్ దాని పేరేంటి స్టార్ పబ్లిక్ స్కూల్లో మనం ఒక ఫంక్షన్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా దీన్ని లైవ్లీగా ఉంచడంలో ప్రధాన భూమిక పోషింది రమేష్ గారు. ఈయన శిష్యులు సినిమా రంగంలో ఉన్నారు, బయట ఉన్నారు. నేను ఆయనతో గతంలో కలిసి పనిచేసే స్కూల్లో అప్పుల్లోనే ఈయన పిల్లలతో, అంటే దాదాపు 20 సంవత్సరాల క్రితం పిల్లలతో పెయింటింగ్లు గీయించి విదేశాలకు కూడా పోటీలకు పంపేవాళ్ళు. దానికి పోస్ట్ ఖర్చే చాలా అయ్యేది. కాంబోడియా అండ్ వియత్నాం ఇట్లన్నింటికి పంపేవాళ్ళు ఆయన. ఆ ప్రైజులు, కన్సోలేషన్ ప్రైజులు అక్కడ నుంచి వచ్చాయి, అవి మాతో ఇప్పించేవాళ్ళు. అంత కృషి చేశారు. అందుకని ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఇంత ఆహ్లాదకరంగా ఈ వాతావరణంలో జరుగుతున్న కాస్మోపాలిటన్ క్లబ్ మరి సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు ప్రసాద్ గారు, అదేవిధంగా అమ్మడి కాంతారావు గారు సెక్రటరీ గారు, అందరికీ తెలుసు ఆయన. అదేవిధంగా అనేక మంది పెద్దలు ఉన్నారు ఇక్కడ, సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా. మరి తర్వాత దీని గురించి ఇది కూడా ఒక 200 సంవత్సరాల చరిత్ర ఉంది కాస్మోపాలిటన్ క్లబ్కి. మరి అప్పుడు ఏర్పడిన సంస్థ ఇప్పటి వరకు కూడా, బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏర్పడిన సంస్థ ఇప్పటి వరకు కూడా ఎంతోమంది ఐఏఎస్ అధికారులు, గొప్ప వాళ్ళంతా దీనికి ప్రెసిడెంట్ సెక్రటరీలుగా పనిచేశారు. ఇప్పుడు కూడా ప్రముఖులు అందరూ పనిచేస్తున్నారు. మరి వాళ్ళు కూడా స్పందించి దీనికి మేము వస్తామని ముందుకు, అలాగే పరుచూరి బాబు గారు ఆయన ఆధ్వర్యంలో మరి దీన్ని చేద్దామని ముందుకు వచ్చి రమేష్ గారితో కన్సల్ట్ చేసి ఈ విధంగా ఈరోజు ఏర్పాటు చేయడమైంది. ఎనీహౌ మాట్లాడితే టైం వేస్ట్, కానీ మీ అందరూ ఒక తక్కువ సమయం 2.5 గంటలు, 3 గంటలు, 1 గంట వరకు మీరు ఈ చక్కని అవకాశాన్ని ఉపయోగిస్తారని కోరుకుంటూ, మీ అందరికీ ఇప్పుడు 6 చోట్ల 6 టేబుల్స్ ఉంటాయి. మీరు ఒక్కొక్క చోట అన్నీ అబ్జర్వ్ చేయండి. ఏమన్నా ఉంటే డౌట్లు అడిగి వాళ్ళు తెలుసుకోండి. వాళ్ళు అన్నీ మీకు మెలకువలు నేర్పుతారు. థ్యాంక్ యూ సార్. వేదిక మీద చెప్పారు. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ అవన్నీ చాలా హార్డ్గా ఉంటాయి. ఏం చదివారో అదే మీరు చేయాలి, ఏం చదివారో అదే రాయాలి ఎగ్జామ్లో. కానీ పెయింటింగ్ కానీ, స్కల్ప్చర్ కానీ, ఈ క్రియేటివిటీ, ఫైన్ ఆర్ట్స్ అంటారు. ఫైన్ ఆర్ట్స్ అంటే 5 తెలుసా? ఎవరికైనా ఐడియా ఉందా? 5 అంటే పంచభూతాలు 5. ఫైన్ ఆర్ట్స్ 5: చిత్రము, చిత్రలేఖనము, కవిత్వము, డ్రాయింగు, మ్యూజిక్. ఈ అన్నింటి కలిసి ఫైన్ ఆర్ట్స్ అంటే సెన్సిటివ్గా ఉండే వాటిని ఫైన్ ఆర్ట్స్ అని అంటారు. ఏ కలర్ అమ్మా? రెడ్ ప్లస్ yellow ప్లస్ వైట్ ఈజ్ ఈక్వల్ టు క్రీమ్ కలర్. గట్టిగా క్లాప్స్ కొట్టండి రా. క్లాస్ అమ్మా, 3rd క్లాసా? చూడండి. ప్రెషర్ ఇచ్చి వేయడం. ప్రెషర్ అంటే మనం బాగా గట్టిగా ప్రెస్ చేసేయడం, మనం ప్రెస్ చేయకుండా చాలా లైట్గా వేస్తున్నాం. ఇవన్నీ కూడా రఫ్ స్కెచింగే. దీంట్లో అన్వాంటెడ్ లైన్ ఈజీగా రఫ్ చేయొచ్చు. మనకి నీరున్న లైన్స్ని మనం కరెక్ట్గా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. లేదు కరెక్షన్స్ ఏమన్నా ఉంటే కూడా ఈజీగా చేసుకోవచ్చు. దీంట్లో ఏది కూడా అంత పర్మనెంట్ అనేది కాదు. పెన్సిల్ హ్యాండింగ్ అండ్ పెన్సిల్ యూసేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
when we are doing things. పర్టికులర్ టీ కూడా చూడండి ఎలా వేస్తారు మేడం గారు. సో ఇక్కడ ఏమంటే మనం ఫేస్కి సిమెట్రిక్ లైన్ సెపరేట్ చేసాము, లెఫ్ట్ అండ్ రైట్ ఈక్వల్ స్పేసింగ్ అనేది తీసుకున్నాము. సో ఇక్కడ ఈ త్రీ సెగ్మెంట్ ఎందుకు తీసాము అంటే ఇక్కడ హెయిర్ లైన్ నుంచి ఐబ్రో వరకు ఉండే ఈ సో ఆ గ్యాప్ ఎంతైతే ఉంటుందో సేమ్ నోస్ ఒక విడ్త్ కూడా అంతే ఉంటుంది. ఓకేనా? సో వీటిలో అయితే చేంజెస్ అనేది ఉంది. దీంట్లో చేంజెస్ ఏమైనా ఉన్నాయా అంటే వాళ్ళ యూనిక్నెస్ని మనం అబ్జర్వ్ చేసేటప్పుడు చేంజెస్ ఇయర్స్ ఆ బిట్వీన్ రేంజ్లో ఇంకొకలాగా ఉంటాను. తర్వాత ఆఫ్టర్ 35 to 50 years వచ్చినప్పటికి ఇంకొకలాగా ఉంటాను. ఆ 60 years క్రాస్ అయ్యేటప్పుడు ఒకలాగా ఉంటాను. మన స్కల్ ఆ బోన్లోనే గ్రోత్ అనేది ఉంటుంది అన్నమాట, సమ్ చేంజెస్ అనేది ఉంటుంది. అలాగే దాన్ని బ్రేక్ చేయవచ్చు. ఎలా అంటే లైట్ టోన్, మీడియం టోన్, డార్క్ టోన్, అంతే. ఈ 3 మనం పెన్సిల్ షేడింగ్స్ వేసినా, వాటర్ కలర్ వేసినా, ఇంక ఏ మీడియా తీసుకుంటున్నా, మీరు ఆయిల్ పెన్సిల్స్ చేసినా, కలర్ పెన్సిల్ చేసినా, ఏం చేసినా అక్కడ ఉండేది ఈ 3 మాత్రమే. ఆ 3 ఉంటేనే మనకు 3 డైమెన్షన్ని మనం క్రియేట్ చేయగలుగుతాం. అలా లేదు, ఓన్లీ 2 డైమెన్షన్నే ఉన్నాయనుకో. 2 డైమెన్షన్ మీన్స్ నథింగ్ బట్ ఒక స్పేస్ని ఒక కలర్తో ఫిల్ చేయడం అంతే. దానికి ఇంకేదైనా అంటే కొంచెం డార్క్ షేడ్ అట్లా ఇచ్చినామంటే కూడా ఇట్స్ ఓన్లీ 2 డైమెన్షన్ మాత్రమే. ఆర్ట్లో ఎప్పుడు మన కళ్ళే మనల్ని ఏమరిస్తున్నట్టుగా అనిపిస్తుంది, కైండ్ ఆఫ్ థింగ్. సో అదైతే ట్రూత్ అయితే కాదు. ఇంకొంచెం మనం ఎక్స్ట్రాగా అడిషనల్గా దాన్ని అబ్జర్వ్ చేయాలి, ఇంకా కీన్ అబ్జర్వేషన్ చేయాలి. ఎంతమంది విని గుర్తుపెట్టుకున్నాను? మేబీ అప్పుడు ఉన్న వాళ్ళు విని ఉండొచ్చు, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళైతే వినుకుంటారు. వాట్ అబౌట్ లిప్స్? మీకు ఎవరైనా తెలుసుకుంటే చెప్పచ్చు. ఏ క్లాస్లో రావాలి డివైడ్ చేసి లైక్ మెజర్మెంట్స్, దాని మెజర్ కొత్తలు గురించి 3 పార్ట్లుగా డివైడ్ చేసుకుంటాం. థర్డ్ పార్ట్లో లిప్ వస్తుంది. ఆ థర్డ్ పార్ట్లో లిప్ అనేది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటుంది? ఐఎమ్ ఆస్కింగ్ ఆ లైన్ నుంచి కానీ ఉంటుంది. అది ఇండివిజువల్ టు ఇండివిజువల్ చేంజ్ అవుతుంది. కొంతమందికి చాలా చిన్నది వెడల్పు చిన్నదిగా ఉంటుంది, కొంచెం పెద్దది ఉండొచ్చు. మేబీ ఇంకొంచెం ఎల్డర్ వాళ్ళు ఇంకొంచెం వెడల్పు కూడా అనిపించవచ్చు. ఇట్ విల్ చేంజ్. మనం దాన్ని అబ్జర్వ్ చేసుకో, అంటే నోస్ ఒక విడ్త్ కన్నా ఇంకొంచెం పెద్దది ఉంటుంది. ఫాల్ ఆన్ ఇట్స్ వే. రిమైనింగ్ అంతా అదే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. నోస్ లిప్స్ మేడం 3-4 టైమ్స్ ట్రై చేస్తాను. యాక్చువల్గా మనం ఏం చేస్తాము అంటే కామన్గా మనం చేసే మిస్టేక్స్ ఐ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాము, తర్వాత నోస్ వేస్తాం, తర్వాత లిప్ వేస్తాం. ఒక ఐ ఒక సైజ్ ఉంటుంది, ఇంకొక సైజ్ ఉంటుంది. దానికి కరెక్ట్గా ఇటు లైన్ వేసుకోము, హారిజాంటల్ లైన్ వేసుకోము. సో ఒకటి పైకి వెళ్ళిపోతే ఇంకోటి కిందకి వస్తుంది, ఒకటి వెడల్పు అయిపోతుంది, ఇంకోటి చేస్తాము అంటే మనకి రిజల్ట్ అనేది వెంటనే వచ్చేస్తుంది.
ఈజ్ డ్రా చేసుకుంటామో హారిజాంటల్ లైన్ తీసుకోవాలి. అవును, యాక్చువల్గా హారిజాంటల్ లైన్ తీసుకోండి. హారిజాంటల్ లైన్ పైన ఎంతైతే మనం సిమెట్రిక్ లైన్ నుంచి ఐ స్టార్టింగ్ అది డ్రా చేస్తామో ఇక్కడ నుంచి మళ్ళీ ఐ యొక్క సైజెస్ ఈక్వల్ సైజెస్ 3 ఈక్వల్ సైజెస్ని మనం మార్క్ చేసుకోవాలి. అప్పుడు వెంటనే రిజల్ట్ అనేది వస్తుంది. Ma'am, can I use tape during
సమయం ఉండదు కనుక ఆ టెన్షన్ మామే ఉంటుంది. ఇంకా ఎక్కువసేపు ఏమైనా ఇబ్బంది పెట్టేస్తున్నావా అని. ఫోన్ కింద పెట్టాము చిన్న స్పాట్ లైవ్ పిక్చర్ని తయారు చేసుకుంటాం. ఒక సేవరీ చేస్తున్నారు. ఇప్పుడు దీంట్లో ఉండే షేడ్స్ ఏమైనా పేపర్లో ఉండే యాడ్స్ ఇట్లాంటి పీసులు తీసుకొని చేస్తారు. మీకు తెలియదు, అది చూస్తే కూడా ఏమో అర్థం కాదు. మబ్బు పెట్టామంటే అది ఎక్కడ కలరు, ఈ అమ్మాయి డ్రెస్ కలరు, ఈ అమ్మాయి డ్రెస్ కలర్ పిక్చర్ మబ్బులో పెట్టింది. ఆ న్యూస్ పేపర్లో ఇది వేస్ట్ కాకుండా ఒక మంచి సేవరీ, మంచి బొమ్మలు ఏం చేసుకోవచ్చు. ముందుగా ఆలోచించి తీసుకోగలిగి దాన్ని ఇక్కడ ప్రజెక్ట్ చేయాలి. కొలాజ్ సన్నగా దీనికల్లా గమ్ము కావాల్సింది న్యూస్ పేపర్లు పాతవి.
కార్యక్రమానికి వెన్నంటి తోడుగా నిలిచినటువంటి తల్లిదండ్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ సవరం వెంకటేశ్వరరావు గారు, రిటైర్డ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ, హిందూ కాలేజ్ మచిలీపట్నం. శ్రీ సిహెచ్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, సెక్రటరీ, కాస్మో, మచిలీపట్నం. పెద్దలందరికీ వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను. నాతో గొంతు కలపవచ్చును పిల్లలు. వాళ్ళు గొంతు కలపండి. ఈనాటి కార్యక్రమం జ్యోతి ప్రకాశన కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని జీవితాలలో ప్రకాశాన్ని నింపి మీ జీవితాన్ని శోభాయమానంగా సమున్నతంగా నింపే అనేక కార్యక్రమాలు కాస్మోపాలిటన్ క్లబ్ మచిలీపట్నం మరియు మచిలీపట్నం మా ఆర్ట్ అకాడమీ వారు మరిన్ని కార్యక్రమాలను నిర్వహించాలని మనందరం కోరుకుంటూ జ్యోతి ప్రకాశనంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన గౌరవ అతిథులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి అతిథులంతా ఆశీర్లు కావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, కార్యక్రమ సమన్వయకర్త బాబు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. శ్రీ పరశూరి మచిలీపట్నం కాస్మోపాలిటన్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వన్డే వర్క్షాప్కి హాజరైనటువంటి ఆహుతులందరికీ హృదయపూర్వకంగా నమస్కారములు. ఈరోజు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన, ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఎలక్షన్ సీజన్లో మరి ఇక్కడికి ఎంతో కళాభిమాని, ఈ కళల పట్ల ఆసక్తితో ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ గోగుల వెంకటేశ్వరరావు గారు, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కృష్ణ, వారి కాస్మోపాలిటన్ క్లబ్ సెక్రటరీ మరియు ప్రెసిడెంట్ అంబటి కాంతారావు గారు, సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు మరియు ప్రసాద్ గారు, వారికి అదేవిధంగా స్టార్ కాలేజ్ డైరెక్టర్ పి శ్రీరామ్ గారికి, అదేవిధంగా మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ సెక్రటరీ బిఎస్వి రమేష్ గారికి, పరుచూరి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పరుచూరి బాబు గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారములు. మరి ఈరోజు ఎంతో ఉల్లాసంగా ఈ కార్యక్రమాన్ని పొద్దున వర్క్షాప్ నభూతో నభవిష్యతి అన్నట్లు చాలా గొప్పగా మరి వివిధ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి, గుంటూరు, మండపేట, కోనసీమ, హైదరాబాదు, అదేవిధంగా తిరుపతి, ఇంకా మిగతా అనేక ప్రాంతాలు, వెస్ట్ గోదావరి అనేక ప్రాంతాల నుండి ఇక్కడికి అత్యద్భుతమైన ఆర్టిస్టులు అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చిన ఘనత మా మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ మరియు ది కాస్మోపాలిటన్ క్లబ్ది. మరి మచిలీపట్నం అనగానే కాలాచి పుట్టినిల్లు అంటారు. అనేక మంది కళాకారులు ఇక్కడ జన్మించారు. ఏ ప్రఖ్యాత కళాకారుడైన బళ్ళారి రాఘవ గారి నుంచి నాగభూషణం వరకు, లేకపోతే ఈనాటి డివి సుబ్బారావు గారి నుంచి ఈనాటి స్థానిక నటుల వరకు అందరూ కూడా మచిలీపట్నం ఆడిటోరియంలో, టౌన్ హాల్లో ప్రతి వాళ్ళు కూడా నాటకం వేసిన వారే, రంగు వేసుకున్న వాళ్ళే. అదేవిధంగా ఆర్టిస్టులు కూడా అనేక మంది
కవులు, కళాకారులు హిందూ కాలేజీలో, నేషనల్ కాలేజీలో ఎవరైనా సరే రఘుపతి వెంకటరత్న నాయుడు గారి నుంచి అందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇక్కడ లెక్చరర్లు గాను, లేకపోతే టీచర్స్ గాను, ప్రిన్సిపాల్స్ గాను పనిచేసి ఇక్కడ అద్భుతంగా కళలకు వన్నీ తెచ్చారు మచిలీపట్నం అనగానే. మరి అలాంటి ప్రదేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడంతా కూడా ఎడిక్ట్ అయిపోయారు సెల్ ఫోన్లకి. పిల్లలందరూ కూడా సెల్ ఫోన్ తప్ప వేరే ధ్యాస లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక అద్భుతమైన ఇలాంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ లాగా దాని నుంచి మళ్లించడానికి ఒక అద్భుతమైన అవకాశం ఈ పెయింటింగ్స్ కానీ, చిత్రకళ కానీ, డ్యాన్స్ కానీ, నృత్యం కానీ, ఇలాంటి వాటిలో ముఖ్యంగా మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ దీనికోసం ఇతోధికంగా సేవ చేస్తుంది. ముఖ్యంగా ఆయన సెక్రటరీ బిఎస్వి రమేష్ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి తోడుగా ఈసారి కొత్తగా ది కాస్మోపాలిటన్ క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ. కాస్మోపాలిటన్ క్లబ్ అనగానే మనకి ఒక 200 సంవత్సరాల చరిత్ర దీనికి ఉంది. ఇక్కడ ఇదే ప్లేస్లో ఇదే మనం నుంచున్న డయాస్ మీద ఇక్కడే కూర్చుని ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వారు, హాలండ్ వాళ్ళు మరియు వివిధ రకాల యూరోపియన్స్ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఒకేసారి పరిపాలన చేశారు. ఇక్కడ వాళ్ళందరూ కూర్చుని ఒకేసారి బిలియర్డ్స్ ఆడేవాళ్ళు. దాదాపు 150-200 సంవత్సరాల క్రితం ఇది ఒక ఫస్ట్ మెస్ హౌస్గా స్టార్ట్ అయిందంట. తర్వాత క్లబ్గా మారింది. తర్వాత 1931లో దీనికి కొత్త మేనేజ్మెంట్ ఏర్పడి అప్పటి నుంచి అత్యున్నతమైన అధికారులు జిల్లాకి ఎవరైతే ఉన్నాయో కలెక్టర్లు, లేకపోతే అప్పుడున్న మ్యాజిస్ట్రేట్లు దీనికి అధ్యక్షులుగా వ్యవహరించేవాళ్ళు. అంత ఘన చరిత్ర ఉంది దీనికి, ఈ ప్లేస్కి. చెక్కు చెదరని చరిత్ర. అలాంటి ప్లేస్లో ఈనాడు మళ్ళీ ఇంత పెద్ద ప్రోగ్రాము, మరి ఈ ప్రస్తుతం ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్, సెక్రటరీ ప్రసాద్ గారు, అంబడి కాంతారావు గారు, మిగతా వాళ్ళు పరుచూరు బాబు గారు, వీళ్ళందరికీ కూడా మరి ఈ కార్యక్రమాన్ని చేపించిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ముందుగా మరి ఈ కార్యక్రమం ఉద్దేశించి సవరం వెంకటేశ్వరరావు గారిని స్పెషల్ గెస్ట్, వారిని కాస్మోపాలిటన్ క్లబ్ వచ్చారండి సవరం వెంకటేశ్వరరావు వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలకి, ఎంతో ఉత్సాహంగా బహుమతులు తీసుకుందామని ఉత్సుకత ఎదురు చూస్తున్నటువంటి చిన్నారులు అందరికీ శుభాభినందనలు. చిత్రలేఖనం కానీ, మనకున్నటువంటి 64 లలిత కళల్లో ఏ కళలో ప్రవేశం ఉన్నా కానీ లలిత కళల్లో ప్రవేశం కలిగిన వాళ్ళ యొక్క జీవితం లలిత మనోహరంగా ఉంటుంది. మీలో నృత్యం కానీ, సంగీతం కానీ, లేకపోతే ఇప్పుడు మనం అనుకునే చిత్రలేఖనం, డ్రాయింగ్, పెయింటింగ్, వీటన్నింటిలో ఏదో ఒక దాంట్లో ప్రవేశం ఉన్నది అంటే తప్పనిసరిగా మీరు చదువులో కూడా రాణిస్తారు. ఏ లలిత కళలోనూ ఆసక్తి లేనటువంటి వాడికి చదువు పట్ల ఆసక్తి ఉండదు, జీవితం పట్ల ఆసక్తి ఉండదు. కాబట్టి మొట్టమొదటిగా ఈ రోజున కాస్మోపాలిటన్ వారు చిన్నారుల్లో ఉన్నటువంటి కళాభినివేశాన్ని ప్రోత్సహించడం కోసం రాష్ట్ర స్థాయిలో మిమ్మల్ని అందరినీ కూడా సమీకరించి మీలో ఉన్నటువంటి సృజనాత్మకత అనేటువంటి దాన్ని ప్రోత్సహించడం కోసం వారు చేస్తున్నటువంటి కృషికి ముందుగా అభినందనలు. మా చిన్నప్పుడు దినపత్రికలు కానీ, వారపత్రికలు కానీ, పక్షపత్రికలు అంటే ఆ రోజుల్లో వార్తల కంటే కూడా వార్తలకు సంబంధించిన సారాంశాన్ని చిత్రించేటువంటి కార్టూన్ల పట్ల ఎక్కువ ఆసక్తి ఉండేది. మనకిప్పుడు టీవీ ఛానల్లో పుంకాలుగా చర్చలు అనేటువంటివి, దినపత్రికల్లో కానీ టీవీల్లో కానీ చూస్తే ఎప్పుడు ఘర్షణలే. ఎంతగా వివరించి చెప్పినా మనకు అంతుపట్టటల్లా. కానీ ఒకనొకప్పుడు బాబూరావు పటేల్ అనేటువంటి వాడిది మదర్ ఇండియా అనేటువంటి పత్రిక, అట్లాగే కరంజీ అనేటువంటి వాడు నిర్వహించినటువంటి ది కరెంటు బ్లిడ్జ్ అనేటువంటి పత్రికలు కానీ చూస్తే రాజకీయ అంశాలని చాలా సున్నితంగా విమర్శిస్తూ ఉండేవి. అట్లాగే ప్రపంచ చిత్రలేఖనంలో మన తెలుగు వాళ్ళు ఇందాక మాస్టర్ గారు చెప్పారు, దామెర్ల రామారావు గారు కానివ్వండి, అడవి బాపిరాజు గారు కానివ్వండి, బాబు గారు కానివ్వండి, వీళ్ళ యొక్క అద్భుతమైనటువంటి చిత్రాలు అనేటువంటివి మన మనస్సులో, మన హృదయంలో బలమైనటువంటి ముద్ర వేసినాయి. మీరు పెయింటింగ్లో ప్రధానంగా నేర్చుకోవాల్సినటువంటి లక్ష్యం మీ గురువుగారు చెప్పుంటారు.
ప్రపంచంలో అనేక మంది చిత్రకారులు ఉన్నారు. మైకెల్ యాంజలో కానీ, పికాసో కానివ్వండి, రాఫెల్ కానివ్వండి, లియనార్డో విన్సీ కానివ్వండి. అయితే పికాసో అనేటువంటి వాడు ఇప్పటికీ కూడా సజీవంగా ఉండటానికి కారణం ఏంటంటే బొమ్మ ఎంత అందంగా గీశాడనేది కాదు, బొమ్మ రూపకల్పనలో అతడి యొక్క దృక్పథం అనేటువంటిది. ఇందాక ట్రైనింగ్ కార్యశాలలో శిక్షణ ఇస్తున్న మాస్టర్ గారు చెప్పారు, మీరు చిత్రలేఖనంలో ప్రధానంగా ఒక మనిషి గురించి చిత్రించేటప్పుడు కన్ను, ముక్కు అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. దాన్ని కనుక డ్రాయింగ్ చేయగలిగితే జీవత్వం వస్తుందనేటువంటిది. సో ఏదేమైనప్పటికీ కూడా ఏ కళని అభ్యసించినా మీకంటూ ఒక శైలి అనేటువంటిది, ఒక శిల్పం అనేటువంటిది, ఒక పర్స్పెక్టివ్ అనేటువంటిది ఉండాలి. దానికి కఠోరమైనటువంటి సాధన అనేటువంటిది ముఖ్యం. ఆ సాధన చేసి మీరంతా రాణిస్తారని భావిస్తూ, అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి చిత్రలేఖనం శిక్షకులైనటువంటి పెద్ద మాస్టర్లందరికీ, కాస్మోపాలిటన్ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు గౌరవనీయులు, మరి మనందరికీ సుపరిచితులు శ్రీ అంబటి కాంతారావు గారు, వైస్ ప్రెసిడెంట్ మచిలీపట్నం కాస్మోపాలిటన్ క్లబ్, వారిని ప్రసంగించవలసిందిగా కోరడం. మాకు ఈ సబ్జెక్ట్లో పెద్ద అనుభవం లేదు. ఏదైనప్పటికీ మేము చదువుకునే టైంలో క్రాఫ్ట్ మాస్టర్ అని ఒక పోస్ట్ ఒకటి ఉంది హై స్కూల్స్లో. అది ఇప్పుడు ఉందో లేదో మాకు అర్థం కాలేదు, కానీ ఉందో లేదో డిస్కంటిన్యూ చేసినట్టున్నారు గవర్నమెంట్. అది ఆర్ట్ గురించి సంబంధించింది. నేను విధాలుగా ఉండేది, ఎంతో ఎంకరేజింగ్గా ఉండేది. ఒక 1 అవర్ ఉండేది వారంలో, 1 అవర్ 2 అవర్లు అట్లా ఉండేది సబ్జెక్టులో. ఏదైనప్పటికీ కూడా ఈ ఆర్ట్ అనే దానికి విలువ కట్టలేం. ఉదాహరణకి మా స్నేహితుడు ఒక అతను మా గ్రామం నుంచి వెళ్ళి హైదరాబాద్లో సెటిల్ అయ్యి అక్కడ ఏదో బాగా ఫండ్స్ అవి సంపాదించుకున్నాడు, బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్ అనుకోండి. ఆయన గారు అక్కడ ఆర్ట్తో ఆయన ఫోటో ఒకటి చిత్రీకరించి గోడ తగిలించింది. ఆ పక్కనే ఫోటో కూడా తీసి ఉంది. ఆ రెండు కంపేర్ చేస్తే ఫోటో కంటే కూడా ఆర్ట్గా వేసింది చాలా అట్రాక్టివ్గా ఉంది. ఆర్ట్కి అంత విలువ ఉంది, అంత వెలకట్లేనిది. అది ఆర్ట్ అంటే చాలా గొప్ప విషయం. అటువంటి విషయాన్ని మా క్లబ్ ఎల్లప్పుడూ కూడా ఇటువంటి ఈవెంట్స్ని ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తామని వెనకాడమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు మనందరికీ ఎంతో సుపరిచితమైన వ్యక్తి, గౌరవనీయులు స్టార్ అకాడమీ ఫౌండర్ డైరెక్టర్ శ్రీ పి శ్రీరామ్ గారు. ఇలాంటి అనేక కార్యక్రమాల్లో ఆయన పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. విద్యా సంబంధమైన ఏ కార్యక్రమంలో ఆయన ముందుంటారు. ఒక్కోసారి ఆయన స్కూల్ని కూడా వేదికగా ఇస్తూ ఉంటారు. అలాంటి మంచి వ్యక్తి ఆయన్ని ప్రసంగించవలసిందిగా ఈ వర్క్షాప్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వేదిక మీద హలో 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 ఓకే. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్సుమాంజలి. అలాగే వేదిక ముందు ఆశీనులై ఉన్న చిన్నారుల తల్లిదండ్రులకు శుభాకాంక్షలు. హలో హలో ఓకే. అందరికీ శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? ఓకే, బాగున్నారా? ఎప్పుడెప్పుడు ప్రైజులు తీసుకుందామని చూస్తున్నారు కదా. సో ముందుగా మీ చిన్నారులందరికీ స్పెషల్ కంగ్రాచ్యులేషన్స్. వాళ్ళకంటే డబుల్ కంగ్రాచ్యులేషన్స్ ఎవరంటే మీ పేరెంట్స్కి. ఓకేనండి. ఎందుకు అంటే జస్ట్ లాస్ట్ వీక్ ఈ ప్రోగ్రామ్ అనౌన్స్ చేశారు. రమేష్ గారిని అడిగాను అన్నమాట, సార్ మీరు ఎంతగా అంటే లాస్ట్ వీక్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు కదా, మీరు అందరు ఆర్ట్లు వేశారు కదా. మోర్ దాన్ 160 స్టూడెంట్స్ మచిలీపట్నం అలాగే చుట్టుపక్కల నుంచి పార్టిసిపేట్ చేశారు. ఎలా పార్టిసిపేట్ చేశారు, అంత గ్యాదరింగ్ ఎలా వచ్చిందని రమేష్ గారిని అడిగాను. రమేష్ గారిని అడిగితే ఆయన ఏం లేదు, సింపుల్గా ఎటువంటి పబ్లిసిటీ ఏమీ చేయలేదండి. చక్కగా మామూలుగా వాట్సాప్ గ్రూపుల్లో ఇట్లాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామని ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ పెట్టారు అంతే. ఆ చిన్న వాట్సాప్ మెసేజ్కి ఎంత గ్రాండ్ అప్లాస్ ఎంత వచ్చిందంటే ఖచ్చితంగా ఆ క్రెడిట్ ఎవరికి అంటే ఖచ్చితంగా పేరెంట్స్కి ఇవ్వాల్సిందే. ఓకేనండి. ఎందుకంటే యాజ్ అన్ ఎడ్యుకేషనిస్ట్ నేను చెప్తున్నాను, ఈరోజు
స్కూలింగ్ అంటే ఎలా అయిపోయిందంటే పొద్దుటి నుంచి సాయంత్రం దాకా పాఠాలు చెప్పటం, ఇంకా గట్టిగా మాట్లాడితే సాయంత్రం అయిపోయాక కూడా ఇంటి దగ్గర కూడా వెళ్ళి ట్యూషన్లు లేదా పాఠాలు చెప్పటం. మా పిల్లలందరికీ కూడా ఐఐటి ర్యాంకులు, నీట్ ర్యాంకులు కావాలి, ఇది తప్పితే ఇంకా వేరే ఆలోచన అనేది ఎక్కువ మంది పేరెంట్స్కి ఉండటం లేదు. మీకు నేను చెప్పేది ఏమిటంటే దీన్ని మీకు కొంచెం క్లియర్గా అర్థమయ్యేలాగా ఎక్కువ టైం తీసుకోకుండా 4 ముక్కల్లో చెప్పేస్తాను, ఓకేనండి? అదే స్టూడెంట్ కావాల్సింది ఏమిటంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలండి, అన్ని రకాలుగా. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనే ఆస్పెక్ట్లో ఒక 4 క్యూస్ ఉంటాయి. అందరూ కోరుకునేది ఏమిటి, అందరూ అనుకునేది, పేరెంట్స్ సగటు పేరెంట్ ఏం కోరుకుంటుంటే మా పిల్లలు చదువులో బాగా అభివృద్ధి చెందాలి, మంచి ఐక్యూ బాగా పెరగాలి అని అనుకుంటారు. సో 4 క్యూస్ అనమాట. ఒకటి ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోషెంట్ అంటారు దాన్ని, ఓకేనండి? అందరికి ఐక్యూ బాగుండాలి అనుకుంటారుగా. అయితే ఐక్యూ మెజర్ చేయడానికి దెర్ ఇస్ ఎ ఫార్ములా, మ్యాథమెటికల్గా ఒక ఫార్ములా ప్రకారం ఒక టెస్ట్ కండక్ట్ చేసి దాని ద్వారా ఏజ్ గ్రూప్కి ఎంత ఐక్యూ ఉందనేది డిసైడ్ చేస్తారు, ఓకేనండి? నెక్స్ట్ ఐక్యూ అంటే ఇవే వస్తాయి. మీ యొక్క పిల్లలకు ఉండే చదువులో అకాడమిక్ టాలెంటు, మీ యొక్క మెమరీ పవరు, గ్రాస్పింగ్ పవరు, మార్కులు ఎలా వస్తున్నాయి, అదే కదా అందరూ కోరుకునేది. కానీ అది ఒక్కటే సరిపోదండి, ఇంకా ఏం కావాలి అంటే ఎస్క్యూ అంటే సోషల్ కోషెంట్ అంటారు. దానికి ఫార్ములా ఏం లేదు, కానీ సోషల్ కోషెంట్ అంటే చక్కగా నలుగురిని పలకరించడం, నలుగురిలో కలిసిపోవటం, నలుగురిని చక్కగా పలకరించడం, కలుపుకోవడం, కలిసిపోవటం. అట్లాంటి ఎబిలిటీస్ మీ పిల్లల్లో మీరు ఎంకరేజ్ చేస్తున్నారా? ఏదైనా ఫంక్షన్కి ఏదైనా జరుగుతుంటే వాటిని ఫంక్షన్కి పంపిస్తున్నారా అనేది ఒకసారి ఆలోచించుకోండి. అది చాలా చాలా అవసరం. ఇప్పుడు ఉన్న పిల్లలు దీస్ క్వాలిటీస్ ఆర్ ల్యాకింగ్, ఓకేనండి? నెక్స్ట్ ఇంకోటి థర్డ్ వన్ ఇమోషనల్ కోషెంట్ అంటే అది ఎలాగో అంటే కొద్దిగా మనం ఎప్పుడు చదువుతో పాటు కొద్దిగా మంచితనం, కొద్దిగా సేవా కార్యక్రమాలు చేయటం, కొద్దిగా ఎమోషనల్గా బెటర్గా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ రకరకాల యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయటం, అవి కూడా కావాలి. ఇంటెలిజెన్స్ కోషెంట్, అలాగే ఎమోషనల్ కోషెంట్, సోషల్ కోషెంట్. అండ్ ది లాస్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమిటి అంటే అదే దీనికి సంబంధించింది, దట్ ఈస్ కాల్డ్ క్రియేటివ్ కోషెంట్. అర్థమైందండి? క్రియేటివ్ కోషెంట్ అంటే పిల్లల్లో రకరకాల సృజనాత్మకత, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని ఐడెంటిఫై చేసి ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది అంటే ఖచ్చితంగా స్కూల్లో ఉన్న వాళ్ళకి ఆ బాధ్యత తీసుకోవాలి. స్కూల్లోనే అవకాశం ఉంటుంది మేనేజ్మెంట్ కానీ వాళ్ళకి కానీ, యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్. వీళ్ళెవరు బాధ్యత తీసుకున్నా తీసుకుపోయినా పార్షియల్గా కొద్దిగా తీసుకుంటున్నా ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ అడపా అటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటే పిల్లలకి మహా ఆనందం వేస్తుంది. అందరూ చదువులోనే టాపర్స్గా ఉండాల్సిన రూల్ ఏం లేదు కదా. కొంతమంది డ్యాన్స్ బాగా చేస్తారు, కొంతమంది మంచిగా ఆర్ట్లు బాగా గీస్తారు, కొంతమంది సింగింగ్ బాగా చేస్తారు. టీవీలో వస్తూ ఉంటే చూడండి సింగర్స్ ఎంత ఎంజాయ్ చేస్తారు. వాటిని మనం ఏ స్థాయిలో ఐడెంటిఫై చేస్తున్నాం, ఎంకరేజ్ చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోండి. సో 100 చుట్టుపక్కల ఇటువంటి అన్ని వాళ్ళలో కలిపి ఎంతమంది వచ్చి ఎంతమంది మీ యొక్క టాలెంట్ని ఇలా ప్రదర్శించినందుకు ఇటువంటి వేదికని ఏర్పాటు చేసిన మచిలీపట్నం ఆర్టిస్టు అసోసియేషన్ ఉంది కదా, ఆ రమేష్ గారు పాపం ఎంత కృషి చేస్తున్నారంటే, అలాగే లలిత మోహన్ గారు, వీళ్ళిద్దరి యొక్క కృషి నిజంగా మనం ఏదో అనుకుంటా కానీ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం అంత చిన్న విషయం కాదండి. ఖర్చుతో కూడుకుంది, వ్యయ ప్రయాసాలతో కూడుకుంది. ఇటువంటి కార్యక్రమాలు రెగ్యులర్గా జరుగుతూ ఉంటే, ఒకప్పుడు చెప్పారు ఇందాక సార్, మచిలీపట్నం ఇదివరకు పెద్ద కళాకారులకి చాలామందికి పుట్టినిల్లాగా ఉంది. అటువంటిది మళ్ళీ ఈ జనరేషన్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు రెగ్యులర్గా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా మీలో నుంచి కూడా మీ పిల్లల్లో నుంచి కూడా అటువంటి అద్భుతమైన ఆణిముత్యాలు తయారవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అని అన్నారు. శ్రీరామ్ గారు, బాలలు తారలుగా ధ్రువతారలుగా ఎదగాలి, మీ భావి జీవితం మరింత శోభాయమానంగా ఉండాలని పెద్దలందరి ఆశీస్సులు, ప్రశంసలు, అభినందనలు మీకు అందించాలన్నది కార్యక్రమ నిర్వాహకుల ఉద్దేశం.
ఈనాటి ఈ కార్యక్రమంలో ఈ కార్యశాలలో సుదూర ప్రాంతాల నుండి చారిత్రాత్మక సాంస్కృతిక నేపథ్యం ఉన్నటువంటి కృష్ణా జిల్లా ముఖ్య పట్టణం మచిలీపట్నంలో ఈనాటి ఈ కార్యక్రమానికి కార్యశాలకు విచ్చేసిన కళాకారులను మీకు పరిచయం చేస్తాను. శ్రీ ఏ రాంబాబు, మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, విజయవాడ. దయచేసి మీరు ఒకసారి లేచి నిలబడితే మీకు శ్రీ ఏ ఎంఎఫ్ఏ విజయవాడ అలానే ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ శ్రీ ఎం సత్యానంద, శ్రీ ఎం సత్యానందం, మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మండపేట, కోనసీమ జిల్లా నుండి వచ్చేశారు. శ్రీ టివి మోహన్ రాజు, బిఎఫ్ఏ ఎంవిఏ, గుంటూరు నుండి విచ్చేశారు. ఆహ్వానిస్తున్నాను శ్రీ వి వీరయ్య, ఎంఎఫ్ఏ, గుంటూరు. ఆహ్వానిస్తున్నాను శ్రీమతి పి మోహనప్రియ, యువ చిత్రకారిణి, తిరుపతి జిల్లా నుండి మేము ఇచ్చేశారు. వీరందరికీ ఈ కార్యశాలలో పాల్గొని విలువైనటువంటి అనేక సూచనలు, వారి కళా వ్యాప్తిని అందరికీ పంచారు. అందుకు కాస్మోపాలిటన్ క్లబ్ మచిలీపట్నం దగ్గర పెట్టండి. కార్యక్రమం జరిపినటువంటి నిర్వాహకుల కృషిని అభినందిస్తూ ఆయన ఎందుకో ముచ్చటపడి మళ్ళీ 16/12/1935లో ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడా ఆయన నిలవ ఉండలేదు, ఇక్కడ 2 రోజులు ఉన్నారు. అంత ఘన చరిత్ర కలిగినటువంటి మచిలీపట్నం అవనీంద్రనాథ్ చటర్జీ అనేటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి బ్రదర్ అధ్యక్షుడిగా ఇక్కడి కళాశాలకు వ్యవహరించడం జరిగింది. అదే సందర్భంలో గుర్రం మల్లయ్య గారు అనేటువంటి మా మామగారు తర్వాత ఆయన ఉపాధ్యక్షులుగా కొనసాగారు. వీళ్ళ నిర్వహణలో జరుగుతూ ఉన్నప్పుడే ప్రఖ్యాత సినిమా కళా దర్శకులు ఎందరో ఇక్కడిని డ్రాయింగ్ నేర్చుకోవడానికి వచ్చారు. ఆ తర్వాత గుర్రం మల్లయ్య గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మాచర్లలో నివాసం ఏర్పాటు చేసుకుంటే అక్కడికి మద్రాసు నుంచి విజయవాడ సినిమాలకు కళాదర్శకత్వం వహించేటువంటి గోఖలే గారు మాంచర్లో వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండి డ్రాయింగ్ నేర్చుకుని వెళ్ళడం జరిగింది. అంత ప్రఖ్యాతి జరగడానికి మచిలీపట్నం కారణం. అట్లా ఈ విషయాలన్నీ మా మామగారు చెప్తూ ఉంటే నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉండేది. అప్పుడు గోఖలే గారు నేర్చుకునేటప్పుడు వదిలేసినటువంటి కొన్ని రఫ్ స్కెచెస్ అవన్నీ మల్లయ్య గారు దాచిపెట్టారు. అవన్నీ చూడటం జరిగింది. అవి చూస్తూ ఉంటే సంతోషం. ఆ తర్వాత ఒక మాట చెప్పేవారు మల్లయ్య గారు, ఏంటంటే చిత్రకారుల దగ్గర ఎప్పుడూ కూడా ఒక స్కెచ్ బుక్ ఉండాలి, ఒక తెల్లగైతాల పుస్తకం వాళ్ళ స్థాయి పట్టి ఆ పుస్తకంతో పాటు రాసేటువంటి ఒక పెన్ను, ఆ రెండు పుచ్చుకొని ప్రతిరోజు తాను చూస్తున్నటువంటి ప్రపంచంలో ఏ దృశ్యం అయితే తన మనస్సుకు బాగా అద్దుకున్నదో దాన్ని డ్రాయింగ్ రాసుకోవాలి. డైరెక్ట్ డ్రాయింగ్ చూసి అది ఎలా కనిపిస్తే అలాగే ముందు ప్రాక్టీస్ చేస్తే మొట్టమొదటి కుదరకపోతే తర్వాత అది అద్భుతంగా వస్తాయి.
స్కెచెస్, డైరెక్ట్ స్కెచెస్. అట్లా డైరెక్ట్ స్కెచెస్ వేయడానికి ప్రోత్సాహం గొప్పగా ఇచ్చాడు ఆ తరం చిత్రకారులు. కాబట్టి ఏదున్నా ఇప్పుడు చూస్తున్నట్టుగా సెల్ ఫోన్ అనేది ఆధారం కాదు. చూడండి, మీ ఇంట్లో ఉండేటువంటి వస్తువులను చూడండి, మీ ఇంటి పరిసరాల్లో ఉండేటువంటి చెట్లను చూడండి, రకరకాల ప్రకృతి అందాలను చూడండి. వాటన్నిటినీ మీ వేసుకుని ప్రాక్టీస్ చేస్తే మీకు కూరడంత సబ్జెక్టు, అసలు అది అనంతం ఆ సబ్జెక్టు. ఇది వేస్తే అయిపోతుంది అనేటువంటిది. కాబట్టి అప్పుడు ప్రాక్టీస్కు మీరంతా శ్రీకారం చుట్టాలి అని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ. మృత్యుంజయరావు గారు బిఎఫ్ఏ పిఎం కేంద్రీయ విద్యాలయ గుంటూరులో వారు చిత్రకళ ఉపన్యాసకులుగా పనిచేస్తున్నారు. వారిని తమ ఆశీపూర్వక సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. శ్రీ మృత్యుంజయరావు బిఎఫ్ఏ పిఎం కేంద్రీయ విద్యాలయ గుంటూరు. సభాయ నమః. ఈనాటి వేదికపై విచ్చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తులు వారందరికీ నా కళా నమస్సుమాన్యం అందిస్తూ ఈనాటి కార్యక్రమంలో ముఖ్య భాగమైనటువంటి వర్క్షాప్కి విచ్చేసినటువంటి గొప్ప కళాకారులు, రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గరించిన వాళ్ళు, వారు ముఖ్యంగా మనం అందరం కూడా గొప్పగా పేరుగా అంచినటువంటి మన రామారావు గారు, జింకా రామారావు గారు, వారందరూ కూడా మాకు ఇప్పుడు ఎవరైతే ఆర్టిస్టులు వచ్చారో వారు మాకు మార్గదర్శకులు. మా చిన్నప్పటి నుంచి వారి యొక్క చిత్రాలను చూసి వారి రేఖా విన్యాసం చాలా అద్భుతమైన రేఖా విన్యాసం, అందులో మాధవపేది గోఖలే గారు లాంటి వాళ్ళని, గుర్రంమల్లయ్య గారు లాంటి రేఖా నైపుణ్యాన్ని మనం చూసుకోవడమే కాకుండా ఈనాడు ప్రత్యక్షంగా వారిని మన వేదిక మీద సత్కారం చేసుకోవడం, ఇది మచిలీపట్నం చరిత్రకి ఒక కలికితురాయిగా నేను భావిస్తున్నాను. అలాంటి గొప్ప కళాకారుడు ఇప్పటికీ ఈరోజు కూడా మొక్కవాని దీక్షతోడు వారు చిత్రాలు అద్భుతమైన రీతిలో చిత్రిస్తున్నారు. వారి విశేషం ఏంటంటే డైరెక్ట్గా కుంచెతోటే పెయింటింగ్స్ని అవలీలగా వేసేటువంటి గొప్ప కళాకారులు. వారిని ఈరోజు మన కాస్మో పాలిటెక్నిక్ వారు, మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ వారు వారి సన్మానం చేసుకోవడం మనందరికీ కూడా గొప్ప భాగ్యంగా భావిస్తూ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి బాలబాలికలు ఉదయం నుంచి చాలా అబ్జర్వేషన్ చేస్తారు. వీరయ్య గారు బుద్ధుడిని మట్టితోటి చాలా అద్భుతంగా చిత్రీకరించారు. అలాగే మరో ఒక వ్యక్తి, మీరు మార్నింగ్ నుంచి మీరు స్కెచ్ వేయించుకోవాలనే ఉద్దేశంతో తహతహలాడినటువంటి మా మిత్రులు, మాకు సీనియర్ అయినటువంటి వారు విజయవాడ ఆర్ట్ అకాడమీ, విజయవాడ ఆర్ట్ సొసైటీని మొట్టమొదటిగా రూపొందించినటువంటి మీకు సుపరిచితులు, అద్భుతమైన రేఖా విన్యాసంతో మనకి పోర్ట్రేట్ చేసినటువంటి అల్లు రాంబాబు గారు, వాటర్ కలర్లో దిట్ట. ఈరోజు సమయం లేకపోబట్టి మనం వారి యొక్క నీటి రంగుల చిత్రాన్ని చూడలేకపోయాం. వారు విచ్చేయడం మహాభాగ్యం. అలానే ఈరోజు సత్యానందం గారు పొద్దున నుంచి మీకు ఎలా బొమ్మలు వేయాలో ఏంటో అని చాలా చక్కగా ఓపికతో అద్భుతంగా మీకు చక్కటి వర్క్షాప్ నిర్వహించారు. అలాగే మా మిత్రుడు టీవీ మోహన్ రాజు విజువల్ ఆర్ట్ మాస్టర్, విజువల్ ఆర్ట్ కమ్యూనికేషన్ చేశారు. వారు గురుకుల పాఠశాలలో చేస్తారు. వారు కాగితాలతోటి ఒక చక్కటి చిత్రాన్ని రంగులు లేకుండానే పేపర్ ద్వారా అంటింపు కలగా ఈరోజు తన యొక్క నైపుణ్యాన్ని పిల్లలకు నేర్పించారు వారు. తర్వాత ఈరోజు తిరుపతి నుంచి విచ్చేసినటువంటి శ్రీమతి మోహని ప్రియ, వాటర్ కలర్లో చాలా సింపుల్ రంగులతోటి ఎక్కడ కూడా బ్లాక్ టచ్ చేయకుండా, నల్లటి రంగుని టచ్ చేయకుండా అద్భుతంగా తక్కువ సమయాల్లో అద్భుతంగా మనందరికి ఆవిష్కరించినటువంటి చిత్రకారిణి, యువ చిత్రకారిణి. వారు తిరుపతి నుంచి ఎన్నో వ్యయ ప్రయాసాలతో కూడి రావడం మన మచిలీపట్నానికి చాలా, ఇక్కడున్న విద్యార్థులు
చాలా ఒక గొప్ప కళా విన్యాసాన్ని చూడటం మీ అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని మన మచిలీపట్నంలో మన రమేష్ గారు ఎంతో సాహసపేతంతో వారి భార్యామణి గారి సహకారంతో చాలా చక్కటి కార్యక్రమాన్ని రూపించడం అంటే దాదాపు నెల రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని మొక్కమోన దృష్టితో చేసినటువంటి మా మిత్రులు రమేష్ గారికి మీరందరూ కూడా కరతరాలు గరించి పెద్దలు వారికి ఆశీర్వదించాలి. మరెన్నో కార్యక్రమాలని సంపూర్ణంగా దిగ్విజయంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారికి ఆయురారోగ్యాలు కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి కార్యక్రమానికి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన పెద్దలకి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. సాంస్కృతిక కార్యక్రమాలు మీద మిక్కిలి చిత్రకళాపాధ్యాయులుగా సుదీర్ఘకాలం సేవ చేసిన ఈ సంస్థ కార్యదర్శి బిఎస్వి రమేష్ గారిని కార్యదర్శి కర్త కర్మ క్రియ అన్నీ తానే సర్వస్వమయ్యి అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించబోతున్న బిఎస్వి రమేష్ గారు కార్యదర్శి. ముందుగా సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడానికి అనుమతించిన కాస్మో పాలిటెక్నిక్ క్లబ్ మచిలీపట్నం వారికి ముందుగా నా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత మార్చి 8వ తారీఖున దామెర్ల రామారావు బర్త్డే మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక చిన్న కార్యక్రమం ఇలాగే చేశాము. అది సంస్థ అధినేత శ్రీరామ్ గారి సంస్థ నిర్వహించడం జరిగింది. అది చాలా గొప్పగా సక్సెస్ అవటం శ్రీరామ్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు కార్యక్రమం నిర్వహించడం కాదు ముఖ్యం, దాంట్లో పాల్గొని పార్టిసిపేట్ చేసిన పిల్లలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా ఉపాధ్యాయులకి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయడానికి మీ అందరూ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకున్నాను. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి ఇంతమంది అతిథులు వచ్చినందుకు వారికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన జింకా రామారావు గారికి, అల్లు రాంబాబు గారికి, తర్వాత సత్యానంద గారికి, మోహన్ రాజు గారికి, వీరయ్య గారికి, అలాగే మోహన్ ప్రియ గారికి దూరభారాన్ని కూడా లెక్క చేయకుండా మా ఆహ్వానం అందించి ఈ ప్రోగ్రాన్ని ఇంత సక్సెస్ చేసినందుకు వారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు కూడా వారి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ నేను ఇంతతో ముగిస్తాను. ముందు వెనకలు ఆలోచిస్తారు. కార్యక్రమం మంచిదైనప్పుడు, సంకల్పం మంచిదైనప్పుడు కార్యక్రమాన్ని ప్రోత్సహించే కాస్మోపాలిటన్ క్లబ్ వారు, అలాగే అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు, ముఖ్యంగా వేదికపై ఈనాటి కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన స్టార్ విద్యా సంస్థల నిర్వాహకులు శ్రీరామ్ వంటి వారి అందరి సహకారంతో మరిన్ని కార్యక్రమాలని ఆయన విజయవంతంగా మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ నిర్వహించగలుగుతుందని అందరం మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాం. ఎన్నికల అనంతరం శాంతి భద్రతల పరిరక్షణ, అలానే లెక్కింపు ముందు కూడా శాంతి భద్రతల పరిరక్షణలో నిమగ్నులై ఉన్నప్పటికీ బాలల పట్ల అమిత ప్రేమాభిమానాలు కలిగి ఉదయం కూడా ఈ కార్యశాలని సందర్శించారు. వారు గంటకు పైగా తమ విలువైన సమయాన్ని మనతో ఉదయం వెచ్చించారు. మరింత సమయాన్ని మనతో ఈ సాయంత్రం వెచ్చించడానికి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ గోగుల వెంకటేశ్వరరావు గారు, గౌరవనీయ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కృష్ణ మచిలీపట్నం వారిని తమ కీలకోపన్యాసాన్ని ఆశీపూర్వకంగా ఈ బాలలందరినీ ఉద్దేశించి ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ గోగుల వెంకటేశ్వరరావు గారు, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కృష్ణ. మనందరి కరతాళ ధ్వనులతో వారి ఉపన్యాసాన్ని ఆస్వాదిద్దాం, స్వీకరిద్దాం.
మచిలీపట్నం పట్టణంలో ఈ కాస్మోపాలిటన్ క్లబ్లో ఈరోజు మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ మరియు కాస్మోపాలిటన్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ 1 డే వర్క్షాప్కి ముగింపు సభ సందర్భంగా హాజరైన వేదికరించిన పెద్దలు పూజ్యులు లలిత్ మోహన్ గారికి, ప్రసాద్ గారికి, వెంకటేశ్వరరావు గారికి, మృత్యుంజయరావు గారు, సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి, శ్రీరామ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి పెద్దలు జింకా రామారావు గారికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి హాజరైన మరి 50 మంది, ఈరోజు ఇంత ఎండ ఉన్నా పొద్దుటి నుంచి చాలా ఎక్కువగా ఉంది సమ్మర్, అయినప్పటికీ కూడా పొద్దుటి నుంచి ఇక్కడికి బాలికలు అధిక సంఖ్యలో వచ్చారు. అదేవిధంగా వారి తల్లిదండ్రులు, వారికి కూడా గార్డియన్కి వచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడు మనకి అన్ని రంగాల్లో కూడా స్త్రీలే ముందుకెళ్తున్నారు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూసినప్పటికి కూడా బాలుర కంటే బాలికలు ఎక్కువగా ఉన్నట్టు కనిపించింది నాకు. కాబట్టి మరి బాలికలకు, వారి తల్లిదండ్రులకు, వారి బంధుమిత్రులకు కూడా మరి మంచి భవిష్యత్తు ఉండాలని ఆ భగవంతుడు మరి ఈరోజు మీకు ఈ అందించిన అవకాశాన్ని మీరంతా సద్వినియోగం చేసుకుని మరి ప్రముఖ చిత్రకారులంతా మీకు ఇక్కడ వచ్చి రకరకాల మెలకువలు అందించారు. వారి నుంచి చాలా నేర్చుకుని ఉంటారని భావిస్తున్నాను. ఏదైనా ఒక రంగంలో పైకి వెళ్ళడం ఎంత ముఖ్యమో ఆ రంగంలో అక్కడ నిలబడడం చాలా కష్టం. ఎవరైనా సరే దానికి స్వయం క్రమశిక్షణ ఉండాలి. వృత్తిపరంగా కానీ, స్వయం క్యారెక్టర్ పరంగా కానీ క్రమశిక్షణ లేనిదే ఎవరో ఒక రంగంలో కొద్దికాలం పైకి వచ్చినా నిలదొక్కుకోవడం చాలా కష్టం. ఈ పోటీ ఉన్న రోజుల్లో మరింత కష్టం. కాబట్టి మీరందరూ కూడా చక్కటి క్రమశిక్షణ, స్వయం కృషి చేసి పైకి రావాలని, మరి ఈ క్రమంలో మీరు ఇందాక మన మిత్రులందరూ చాలామంది చెప్పారు, ఈ సెల్ ఫోన్ కూడా దూరంగా ఉంటే మీకు భవిష్యత్తు చాలా మధురంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మరి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడంలో మా మిత్రుడు పర్చూరి బాబు ఎక్కడో ఇంకా దాక్కున్నాడు, ఆయన పర్చూరి బాబు గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా లలిత్ మోహన్ గారు, రమేష్ గారు, సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, ఈ కాస్మోపాలిటన్ సంఘ సభ్యులైన అందరికీ కూడా తెలియజేసుకుంటూ, వీరందరికీ కూడా భవిష్యత్తులో ఇటువంటి చాలా కార్యక్రమాలు చేయడానికి ఆ భగవంతుడు వీరికి అన్ని రకాలుగా సహకరించాలని, నాకు మీ అందరితో ఈరోజు ఈ కొద్దిసేపు గడిపే అవకాశం ఇచ్చినందుకు వారందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ అందరూ మంచి భవిష్యత్తు కలగాలని, ఈరోజు బహుమతులు వచ్చిన వారు ఒకవేళ అందరికీ బహుమతులు రాకపోయినా కొద్దిమందికి ఎవరైనా బహుమతులు రాకపోయి ఉంటే వాళ్ళు ఏమి నిరాశ చెందవద్దు. మళ్ళీ మీకు ఒక మంచి అవకాశం వస్తుంది. మీరు ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉండాలని, ఆ భగవంతుడు మీకు అన్నీ ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ చెప్పాను, ఈ కార్యక్రమం మొదలుపెట్టిన ఆయన గురించి చెప్పలేదు. ఆయన జగ్గయ్య గారి తర్వాత అంత గంభీరంగా మాట్లాడుతున్నారు. సుబ్రహ్మణ్యం గారు మీ పేరు? జగదీశ్వరరావు గారు. ఓకే ఓకే, చాలా చక్కటి స్వరం. మన కొంగరి జగ్గయ్య గారు తర్వాత మళ్ళీ నాకు ఆ బేస్ కనిపించింది మీ వాయిస్లో. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు సార్. బాలలలో ఆత్మవిశ్వాసంతో పాటు ఆనందాన్ని నింపే పెద్దలైన మీ అందరి ప్రయత్నాలకు ఈ సాయంత్రం ఓ ప్రత్యక్ష ఉదాహరణ. మరి మీరంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, ఈ కార్యశాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రశంసలు పెద్దలకు ముందుగా సత్కారాన్ని జరిపిన తర్వాత బాలలైన మీ అందరికీ ప్రశంసా పత్రాలను గౌరవ అతిథుల చేతుల మీదుగా అందజేయడం జరుగుతుంది. ముందుగా సత్కార కార్యక్రమం. పురస్కారాన్ని పుష్పమాలాంకులితం చేయడం ద్వారా ముఖ్య అతిథి శ్రీ గోగుల వెంకటేశ్వరరావు గారు, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కృష్ణా వారు, అలానే కాస్మోపాలిటన్ క్లబ్ మరియు మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సందర్భం ఇది. దుశ్శాలువతో వారిని సత్కరిస్తూ ఒక ప్రశంసాపూర్వక అభినందన జ్ఞాపికను వారికి అందజేస్తూ ఉన్నారు. మనందరి హృదయపూర్వక
ధన్యవాదాలని వారికి కరతాళ ధ్వనులతో అందజేద్దాం. పిల్లలు ఒకసారి గట్టిగా చప్పట్లు ఇవ్వాలి. ధన్యవాదాలు జింకా రామారావు గారు. సత్కార కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నంతసేపు వారికి మన అభినందనలు, మన యొక్క గౌరవాభినందనలు తెలియజేద్దాం. పిల్లలు ఒకసారి మరోసారి చప్పట్లు. అయ్యా సహస్రాధిక ధన్యవాదాలు రామారావు గారు. తర్వాత ముందుగా ఆహ్వానిస్తూ ఉన్నాను శ్రీ ఏ రాంబాబు, ఎంఎఫ్ఏ, విజయవాడ. వీరు ఎన్ఎస్ఎం పాఠశాలలో చిత్రకళోపాధ్యాయులుగా పనిచేస్తూ ఉన్నారు. పోర్ట్రేట్ చిత్రకారులు, ఆన్ ది స్పాట్ పోర్ట్రేట్ డ్రాఫ్టింగ్లో వీరు సిద్ధహస్తులు. శ్రీ ఏ రాంబాబు, ఎంఎఫ్ఏ ఫ్రమ్ విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా నుండి విచ్చేశారు నేటి కార్యక్రమానికి. వారికి సత్కార కార్యక్రమం. దుశ్యాలతో వారిని సత్కరిస్తూ పుష్పాంజలి ఘటించి గౌరవ అతిథులు వారిని హృదయపూర్వకంగా పుష్పమాల అలంకృతులను చేస్తూ ఉన్నారు. కాస్మోపాలిటన్ క్లబ్ మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ వారు ఒక జ్ఞాపికని వారికి బహుకరించి వారిని సత్కరించారు. ధన్యవాదాలు రాంబాబు గారు. ఉదయం గౌరవ ముఖ్య అతిథి అలానే కాస్మోపాలిటన్ సెక్రటరీ గారి పోర్ట్రేట్ని చిత్రీకరించినటువంటి ఆ చిత్రాన్ని తిరిగి వారికి కృతజ్ఞతాపూర్వకంగా సమర్పిస్తూ ఉన్నారు రాంబాబు గారు. ధన్యవాదాలు రాంబాబు గారు. తర్వాత ఆహ్వానిస్తూ ఉన్నాను డాక్టర్ ఎంఎఫ్ఏ, మండపేట, కోనసీమ జిల్లా. Many thanks. You are most honored here. You are all the way from Konasima district, మండపేట నుండి వారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ధన్యవాదాలు. శ్రీ టివి మోహన్ రాజు గారు, పిఎఫ్ఏ, ఎంఈఏ, గుంటూరు. శ్రీ టివి మోహన్ గారు ముందు చూసిన తర్వాత అంతకంటే ఆశ్చర్యపోతారు. ఇదేమి పెయింటింగ్ కాదు, వ్యర్థము, పనికిరాదని పారవేసే కాగితాలని అత్యద్భుతంగా శోభాయమానంగా ఒక నేచర్ పెయింటింగ్ని తయారు చేశారు కాలేజ్ రూపంలో. వీరిని క్లబ్ నిర్వాహకులు అలానే నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పుష్పమాలంకృతులను చేసి దుశ్యాలతో సత్కరించి మా వారు ఒక జ్ఞాపికని అందజేస్తూ ఉన్నారు. అదిగో మనం వీక్షిస్తున్నాం. ధ్యాన ముద్రలో ఉన్న తథాగతుడు, తపోముద్రలో ఉన్న తథాగతుని చిత్రాన్ని, ఇది పెయింటింగ్ కాదు, వ్యర్థం అనుకున్నటువంటి పేపర్ని కొలేజ్ అనే ఒక ప్రక్రియ కత్తిరింపు కళతో చేసినటువంటి చిత్రకళ. ధన్యవాదాలు మోహన్ రాజు గారు. వీరు మట్టితో కళాకృతులను రూపొందించారు. బంక మట్టితో కళాకృతులను రూపొందించడం వీరి ప్రత్యేకత. శ్రీ వి వీరయ్య గారు, వీరికి సత్కారం. దుశ్శాలువతోనూ పుష్పమాలతోనూ వారిని సత్కరిస్తూ మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ వారు ఒక జ్ఞాపికను వారికి ప్రదానం చేయడం ద్వారా ఈ సత్కారాన్ని నిర్వహిస్తున్నారు. ధన్యవాదాలు వీరయ్య గారు. బాలలో వారి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు మీరు చేసిన ప్రయత్నాలకు. ఆహ్వానిస్తున్నాను శ్రీమతి పి మోహన ప్రియ. ఆశించి మీ అందరికీ అనేక సూచనలను ఇచ్చి మీ అందరినీ ప్రోత్సహించిన శ్రీమతి పి మోహన ప్రియ. ఆమెకు శ్రీ బిఎస్వి రమేష్ గారి సతీమణి. వారి కార్యక్రమాలలో, వారు నిర్వహించేటువంటి అన్ని కార్యక్రమాలలో భాగస్వామి శ్రీమతి బిఎస్వి రమేష్ గారు.
శ్రీమతి పి మోహన ప్రియ గారికి సత్కారాన్ని నిర్వహిస్తూ మా తరఫు నుండి ప్రెసిడెంట్ ఆఫ్ మా శ్రీ పి లలిత మోహన్ గారు ఒక జ్ఞాపికని అందజేశారు. అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు. పి మోహన ప్రియ, యంగ్ ఆర్టిస్ట్ ఫ్రమ్ తిరుపతి. ఆ క్షణాన్న చిత్రించినటువంటి మనోహర చిత్రం ఇది. దీని స్పందన, ఈ ప్రక్రియ గురించి ఆమె వివరించే ప్రయత్నం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. అందరికీ నమస్కారం. నాకు ఈ చిత్రంని చిత్రించేందుకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ చిత్రం మీకు చూసినట్లయితే ఇది ఎంతమందికి అర్థమైంది అనేది అయితే నాకు తెలియదు. సో విమెన్ ఒక ఎంపవర్మెంట్, రెసిలియన్స్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ కామ్నెస్, పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు, పడుకున్న తర్వాత కూడా ఆలోచనలోనూ, నిద్రలోనూ, కళలోనూ తన కుటుంబం గురించి, తన పిల్లల గురించి, సమూహం గురించి, ప్రతి దాని గురించి తను ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది, చింతిస్తూనే ఉంటుంది. వాళ్ళ ఒక గ్రోత్ గురించి ఎప్పుడు పాడుపడుతూనే ఉంటుంది. తనకనే ఒక గుర్తింపు ఎప్పుడు తను తెచ్చుకోదు. సో అలా తన చేతులకి ఆ ఒక ఎల్లో షేడ్ అనేది తన చేసే ఒక కృషి, కష్టము అయినా ఎక్కడ తను చూపించుకోదు. నేను ఇంత కష్టపడుతున్నాను, నాకు గుర్తింపు లేదనేది ఎక్కడ తను తెలుపుకోదు. సో అందుకని తనకి ఇచ్చే ఆ ఒక కూల్ టోన్స్ హెయిర్లో ఇచ్చాను. ఒక గ్రీన్ లీవ్స్ అండ్ చెట్లు తను ఎప్పుడు కూడా ఒక గ్రోత్కి ఆధారంగా ఉంటుంది. అంటే తన నెక్స్ట్ జనరేషన్ ఇవ్వడం కానీ, తర్వాత తన నుంచి మంచి ఆలోచనలు కానీ, తన పిల్లలకి తను ఇచ్చే ఎడ్యుకేషన్ కానీ, మంచి మాటలు కానీ, క్యారెక్టర్ కానీ, ప్రతిదీ అంటే తన ఒక మంచి తల్లి తన పిల్లలతో పాటు ఎప్పుడూ ఆపుకోదు. సమూహం కోసం, తన పిల్లలతో పాటు ఉన్న పిల్లల కోసం, ప్రతి ఒక్కరి కోసం తన స్ట్రగల్స్ అండ్ ఇది ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది. సో అందుకని ఈ చిత్రం అనేది చిత్రించడం జరిగింది. నాకు ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పొద్దున్న నుంచి ఇది చూశారు, కానీ ఎంతమంది ఇలా అర్థం చేసుకున్నారో నాకైతే తెలీదు. మళ్ళీ దీని గురించి మాట్లాడే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. శాంతి భద్రతల పరిరక్షణలో అహరహం రేయింబవలు వారు శాంతి భద్రతల పరిరక్షణలో అహరహరం తమ కర్తవ్య దీక్షలో నిమగ్నులై ఉండి కూడా మనందరి పట్ల ప్రేమాభిమానాలను వ్యక్తపరుస్తూ ఈనాటి ఒకరోజు కార్యశాలలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా వారు నేటి కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా వారికి ఆత్మీయ పురస్కారం, మనందరి హృదయపూర్వక ధన్యవాదాలని గట్టిగా కరతాడుదానులతో హాలంతా మోగాలి. అలానే శ్రీ ఏ రాంబాబు గారు ఆన్ ది స్పాట్లో చిత్రించినటువంటి పోర్ట్రేట్ అది వారికి జ్ఞాపికగా అందజేస్తున్న సందర్భం ఇది. మున్ముందు మీరు కూడా ఇలాంటి చిత్రాలు, ఎన్నో చిత్రాలు ఇలాంటివి మీరు భవిష్యత్తులో గీయగలిగినటువంటి సామర్థ్యాన్ని ఇటువంటి కార్యశాలల ద్వారా పొందాలని అభిలషిస్తూ, ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ ధన్యవాదాలు. ఈనాటి చేసుకునే ప్రయత్నం ఇది. నీ స్పందనని తెలియజేయమ్మా. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా పాదాభివందనాలు. అలాగే విచ్చేసిన తల్లిదండ్రులకు అందరికీ నా నమస్కారాలు. నాతోటి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చాము, బొమ్మలు గీసాము, బహుమతులు వచ్చాయా? ఇక్కడున్న అందరికీ బహుమతులు రాకపోవచ్చు, కానీ ఇంతమందిలోకి వచ్చి మీరు ఒక బొమ్మ ధైర్యంగా చెయ్యి వణకకోకుండా, లైను కదలకోకుండా రంగులు నింపుకుంటూ మీ రంగుల జీవితాన్ని ఈ బాల్యంలో ఎంజాయ్ చేస్తూ, ఈ సమ్మర్ వెకేషన్ని ఇక్కడ మీరు ఎంజాయ్ చేస్తూ, ఇక్కడ ఎన్నో ఆర్ట్స్,
ఎన్నో రకరకాల డ్రాయింగ్స్, ఎన్నెన్నో పెయింటింగ్స్, మనం ఎన్నో రకాల కొత్త కొత్త విషయాలు ఫోన్లో బయట ఎక్కడా తెలియనివి కూడా ఇలాంటి ఒక చోటికి వచ్చి తెలుసుకోవచ్చు అనే ఒక కొత్త విషయాన్ని మనకి నేడు కాస్మోపాలిటికన్ క్లబ్ వాళ్ళు, అలాగే మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ వాళ్ళు మనందరి కోసం ఏర్పాటు చేశారు. వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడితే ఇంతమందితో ఈ ప్రోగ్రాం విజయవంతం చేయగలరు? మనం 1 గంట 1 రోజు మాత్రమే ఈ ప్రోగ్రాం కోసం కేటాయించాం. వాళ్ళు ఖచ్చితంగా 1 నెలైనా ఆలోచించుకుని మొత్తం ప్లాన్ చేసుకుని ఇది ఏర్పాటు చేశారు. ఇంత గొప్ప గొప్ప ఆర్టిస్టులను మన రాష్ట్ర నలుమూలల నుండి తీసుకొచ్చి ఇక్కడ మనకి వాళ్ళ కళలను చూపించారంటే వాళ్ళు ఎంత పెద్ద ఆలోచన చేస్తే మన చిన్న వయసు కోసం ఇంత సమయం కేటాయించి ఇంత ఓపిక ఇచ్చుంటారు. ఇక్కడ బహుమతులు రాకపోవడం ఎవరికి తక్కువ కాదు. ఎందుకంటే మీరు ఇంతమందిలోకి బయటికి వచ్చి మీరు బొమ్మలు వేసారంటేనే మీకు ఆల్రెడీ బహుమతి వచ్చేసింది. సో మీరు బహుమతి రాకపోయినా నేను ఇంకా డ్రా చేయగలను, ఇంకా బాగా వేయగలనని ఈ సమ్మర్ మొత్తం ప్రాక్టీస్ చేసేయండి. చక్కగా ఇంట్లో చల్లగా కూర్చోండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ వస్తే బయటకు వచ్చేయండి, మీ కళలను ప్రదర్శించండి, మీ కళలన్నీ అందరికీ చూపించండి. ధన్యవాదాలు. మరి ఇంకెవరైనా బాలురు ఎవరైనా మాట్లాడతారా? తల్లిదండ్రులు తమ స్పందనని, మీ ప్రోత్సాహం ఎంతో అవసరం. తల్లిదండ్రులు ఏమా మాట్లాడతావా? చిరంజీవి ఎన్ అనన్య, సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. థ్యాంక్ యూ. ఎల్ సహస్ర కేవీ స్కూల్ తీసుకొని కిందకి దిగి వెళ్ళేది. ఎల్ సహస్ర కేవీ స్కూల్. మధ్యలో నిలబడమ్మా. అభినందనలు సహస్ర. తదుపరి చిరంజీవి బి షాలేం. తృతీయ బహుమతి గ్రహీత సబ్ జూనియర్స్ విభాగం నుండి జి ప్రతిమాచ, ఎస్ గీతిక, పి హన్విత, కె జతిన్, దివ్య. అమ్మ 1 నిమిషం వెయిట్ చేసేది మీరు. ఈ పిలిచిన వాళ్ళు ఈ క్రమంలో దివ్య, హరిణి ఈ వరుసలో ఉండండి. నేను పిలిచిన వాళ్ళు వరుసలో నిలబడండి. థ్యాంక్ యూ గీతిక. నెక్స్ట్ పి హన్విత, కొంచెం వేగం చేయండి. పి హన్విత, కె జతిన్, అమ్మ పిల్లలు సర్టిఫికెట్ల మీద పేర్లు తర్వాత రాయించుకుందాం. ముందు సర్టిఫికెట్ తీసుకోండి, మీకు ఇచ్చినటువంటి జ్ఞాపికను తీసుకోండి. నెక్స్ట్ జి రూపా శ్రీకృష్ణ ఫ్రమ్ నిర్మలా హై స్కూల్. జి రూపా శ్రీకృష్ణ. నెక్స్ట్ రూపా హరికృష్ణ. దివ్య ఫ్రమ్ సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. జి రూపశ్రీ కృష్ణ నిర్మలా హై స్కూల్. బి హేమంత్ దత్తవర్మ, యు గాయత్రి, ఎం వజ్రశ్రేష్ఠ సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. కృతన్ సాయి మాస్టర్ ఈకే బాలభాను విద్యాలయ. ఎన్ నిధున్ సాయి మాస్టర్ ఈకే బాలభాను విద్యాలయ. రైట్. నిధునం సాయి. వి తేజశ్రీ ఫ్రమ్ సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. నీతు ఫ్రమ్ సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. బాబాలా చూడండి. వి తేజస్వి సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. చప్పట్లు మర్చారు. చిరంజీవి నీతు సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లీష్ స్కూల్. ఎస్ యశస్వి కేవి.
ఎస్ యశస్వి, హేమంత్ దత్త. నెక్స్ట్ ఇది స్లైడ్ నెక్స్ట్. తర్వాత సబ్ జూనియర్స్ విభాగం పూర్తయింది. దేవి మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ప్రథమ బహుమతి చిరంజీవి ఎం వర్షిత సన్ స్టార్ పాఠశాల నుండి. ద్వితీయ బహుమతి చిరంజీవి మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ సెకండ్ ప్రైజ్. థర్డ్ ప్రైజ్ డి సాయి స్వర్ణవర్షిత కేకేఆర్ గౌతమ్. చిరంజీవి ఏ వర్షిణీదేవి మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్. తరువాత ప్రోత్సాహక బహుమతులు చిరంజీవి వి యశస్వి సెంట్ ఫ్రాన్సిస్ ఇంగ్లీష్ మీడియం, టి వెంకటేశ్వరమ్మ జై హింద్ సెకండరీ స్కూల్, టి వెంకటేశ్వరం. అమృత సాయి అమృత శ్రీలాస్య నిర్మలా హై స్కూల్, సాయి దుర్గసిరి ఎస్వి పబ్లిక్ స్కూల్, టి సాయి వర్ధన్ మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గుడివాడ, మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గుడివాడ. చిరంజీవి ఎం జోషిత అసిసి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పామర్రు, ఇంగ్లీష్ మీడియం స్కూల్ పామర్రు. చిరంజీవి హై స్కూల్. ఆ తదుపరి రుహి సుల్తానా, అబ్దుల్ మునేహా, వీరంతా రెడీ అయి ఉండాలి. వచ్చారమ్మా? వీరిద్దరు తదుపరి చిరంజీవి బి నిస్సి, అబ్దుల్ మునేహా కేవి. ఆ తదుపరి చిరంజీవి బి నిస్సి సెంట్ విన్సెంట్ పలోటి ఇంగ్లీష్ మీడియం స్కూల్, బి నిస్సి. బాలలందరూ గమనించండి, సర్టిఫికెట్లపై మీ మీ పేర్లని తదుపరి లిఖింపజేసే ప్రయత్నం. నారాయణ స్కూల్. ఆ తదుపరి ద్వితీయ బహుమతి జి పార్థ, గెట్ రెడీ. చిరంజీవి జి పార్థీవని జానకి ఫ్రమ్ మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం గుడివాడ. తృతీయ బహుమతి చిరంజీవి కె చంద్రిక స్టార్ కాలేజ్. ప్రోత్సాహక బహుమతులు జి శ్రావణి నిర్మలా హై స్కూల్, తులసి దుర్గా తిరుమణి ఫ్రమ్ పాలిటెక్నిక్ కాలేజ్ గుడ్లవల్లేరు. జి శ్రావణి ధీరజ్ వెంకటసాయి ఫ్రమ్ నిర్మలా హై స్కూల్, పి రామసాయి ప్రణవ్ నిర్మలా హై స్కూల్, పి రామసాయి ప్రణవ్ నిర్మలా హై స్కూల్, రామసాయి ప్రణవ్ ఫ్రమ్ నిర్మలా హై స్కూల్. తర్వాత బి నాగమౌనిక మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్, మౌనిక మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్. వి వెన్నెల ఫ్రమ్ పెడన మండల్, పేరు దర్శిని, బి దర్శిని నిర్మలా హై స్కూల్. ఏ ఖ్యాతి మాధురి నిర్మలా హై స్కూల్. డి కే వర్షిత శ్రీ సాయి హై స్కూల్, జి జ్ఞానదీప్తి నిర్మలా హై స్కూల్, ఈ నీరజ్ కుమార్ శ్రీ ఈ క్రమంలో వచ్చి తీసుకోండి. మీ పేరు? దీప్తి ఫ్రమ్ నిర్మలా హై స్కూల్, ఈ నీరజ్ కుమార్ శ్రీ వెంకటేశ్వర ఇంగ్లీష్ మీడియం స్కూల్, వెంకట హర్షిని ఫ్రమ్ నిర్మలా హై స్కూల్. పేరు చెప్పండి. అమల్ 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 టార్ పి రాలేదు చెప్తున్నారు. పేరు ఏం పేరు నాన్న? విభాగం నుండి కూడా
కొన్ని ప్రోత్సాహక బహుమతులు ఉన్నట్లు నిర్వాహక కార్యదర్శి తెలియజేస్తున్నారు. ఎస్ జయసింధూరా ఫ్రమ్ హిందూ కాలేజ్, స్టార్ పవిత్ర డిగ్రీ కాలేజ్, KNVOH Ruchita, BTech student from Sri Vasavi Engineering College. శ్రీమతి వి అరుణజ్యోతి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, ZPHS మల్లవోలు. జాతీయ గీతాలాపనతో ఈనాటి కార్యక్రమం ముగుస్తుంది. మీ అందరి సావధానాన్ని కోరుతూ సర్టిఫికేట్స్ ఇస్తే అతిథులు అనే కార్యక్రమాల్లో ఇంకా పాల్గొనాలి. కింద చూసుకోండి, పైకి చెప్పండి. ఓటు ఏం కావాలి చెప్పండి. మీకు కింద ఆవిడ పైకి ఎక్కండి మీరు. పేరు ఫస్ట్ సుబ్రహ్మణ్యేశ్వర. హలో హలో. మరియు శాస్త్ర బోర్డు క్లబ్ మచిలీపట్నం వారు సంయుక్తంగా నిర్వహించినటువంటి అతిథులందరికీ, ప్రత్యేక అతిథులకి మరియు ఈ కాస్మోపాలిటన్ క్లబ్ యొక్క సెక్రటరీ, చైర్మన్ వాళ్ళందరికీ మరియు దూరంగా కాస్మోపాలిటన్ క్లబ్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి మరి ఈ ప్రోగ్రామ్ కి ఆద్యంతము చక్కగా నడిపించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినటువంటి శ్రీ రమేష్ గారు. గణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా, తవ శుభ నామే జాహే తవ శుభ ఆశిష మాగే, గాహే తవ జయ గాథా, जनगण मंगल गायक जय हे भारत भाग्य विधाता, जय है जय है जय है जय 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 है. जय हिंद. మరి చక్కని దృశ్యాలతో శ్రీరామ్ గారు కూడా మరి జగదీశ్వరరావు గారిని సత్కరిస్తున్నారు, జగదీష్ గారిని సత్కరిస్తున్నారు. అదేవిధంగా పుష్పమాలాకృతులను చెప్తున్నారు. లక్ష్మీ గారు మొమెంటోతో సత్కరిస్తున్నారు. జగదీశ్వరరావు గారు సీనియర్ నిత్యం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మరొక సీనియర్ ఆర్టిస్ట్ పెట్టారు, సీనియర్ ఆర్టిస్టు మన స్టేట్లోని, వారిని కూడా ఎంబర్ కాంతారావు గారు దృశ్యాలతో సత్కరిస్తున్నారు. అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు వెంకటేశ్వరరావు గారు వారిని గౌరవ అడిషనల్ ఎస్పీ గారు నిబంధనతో సత్కరిస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీ పి లలిత మోహన్ గారు, వారు విద్యాశాఖలో అనేక వినూత్న కార్యక్రమాలను వివిధ పదవుల్లో తమ సేవల ద్వారా దశాబ్దాలుగా అందిస్తూ ఉన్నారు విద్యాశాఖకు. అలానే చారిత్రక కళా నేపథ్యం ఉన్నటువంటి ఈ మచిలీపట్నంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ మా ద్వారా వారి కార్యశాలను నిర్వహించారు. అందుకు వారికి సత్కారం.